భీమవరం వెళ్ళిపోతాము. పేకాట ఆడుకుంటాము. ఓనెడప్పా పందాలు కట్టుకుంటాము. అండి భీమవరం వాళ్ళు అందరూ బాగున్నారా? భీమవరం ఏదో చిన్న ఊరు లేదా చిన్న సిటీ అనుకుంటారు కానండి, అసలు భీమవరంలో కోట్ల రూపాయలు ఉన్నాయి. అసలు భీమవరంలో ఒక మనిషి సగటు నెల ఆదాయం ఎంత తెలుసా మీకు? కొన్ని సంవత్సరాల ఆదాయం ఎంత తెలుసా? భీమవరం అంటే రొయ్యలు, చెరువులు, కోట్ల రూపాయల భీమవరం డబ్బు కథ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు ఒక సీజన్లో 20 లక్షలు నుంచి 50 లక్షల వరకు, కొన్నిసార్లు కోట్లు కూడా సంపాదించగలడని చెప్తే నమ్ముతారా? కొంతమందికి ఇది చాలా అసాధ్యంగా అనిపిస్తుందేమో అండి, కానీ భీమవరం ప్రాంతంలో ఇది ఏం కొత్త విషయం కాదండి. అక్కడ చాలా మామూలు విషయం ఇది. ఇక్కడ భూమి కంటే చెరువుకి విలువ ఎక్కువ. అసలు భీమవరం ఎందుకు ప్రత్యేకమండి? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, కానీ ఇది సాధారణ వ్యవసాయ పట్టణం కాదు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఆక్యూకల్చర్. అవి బాబాయ్ మనకి ఇంగ్లీష్ ఎందుకులే అండి. మామూలుగా అక్కడ చేపలు పండించడం, రొయ్యలు పెంచడం, చేపలు పెంచడం, షర్మింగ్ ఫార్మింగ్, ఆక్వా ఫీడ్, ఎక్స్పోర్ట్ బిజినెస్ మీద నడుస్తుంది. అంటే ముఖ్యంగా భీమవరం అంటేనే ఆక్వా రాజధాని అని అంటారు. సో భీమవరం పేరు చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చేది రొయ్యలు. ఇక్కడ చెరువుల్లో పెరిగే రొయ్యలు దేశంలోనే కాదు, విదేశాలకు కూడా వెళ్తాయి. యుఎస్ఏ, చైనా, జపాను, యూరోప్ దేశాలకు భారీ స్థాయిలో ఎగుమతులు అవుతాయి. కొన్ని సందర్భాల్లో యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఎకరం చెరువు ఎంత సంపాదిస్తుంది అనేది దాన్ని బట్టి తలసరి ఆదాయం, అక్కడ రైతుల ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఇది సీజన్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అండి ఒక ఎకరం 50,000 కూడా ఇవ్వచ్చు. మంచి సీజన్లో 3 లక్షలు ఇవ్వచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. అందుకే చాలా మంది రైతులు వ్యవసాయం నుంచి ఆక్వాకి మారిపోయారు. అయితే అండి ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్లు, అక్కడ నిజంగా పండించే రైతులకు ఆ డబ్బులన్నీ వస్తాయా అని. ఇక్కడ మనం 2 రకాలుగా చూడాలండి. ఆక్వా ఫీడ్ ఇండస్ట్రీస్. చాలా మంది అనుకునేది డబ్బు డైరెక్ట్ గా రైతులకే వస్తుందని, కానీ అసలు పెద్ద డబ్బు చాలా సార్లు ఆక్వా ఫీడ్ కంపెనీస్ వద్ద ఉంటుంది. రొయ్యల కోసం ఫీడ్, మెడిసిన్, ఎక్విప్మెంట్ విక్రయించే కంపెనీలు వేల కోట్ల వ్యాపారాలు చేస్తాయి. ఇక్కడ భీమవరం నుంచి చాలా ఉత్పత్తులు నేరుగా విదేశాలకు వెళ్ళవు. మొదట ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్, ఎక్స్పోర్ట్ కంపెనీస్ ద్వారా వెళ్తాయి. మొత్తం గొలుసులో వేలాది ఉద్యోగాలు ఉంటాయి. ఇంకా తర్వాత చూసుకుంటే అండి 2014 తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత నుంచి భీమవరంలో రియల్ ఎస్టేట్ భూమి కూడా బాగా పెరిగిపోయిందండి. 2000 తర్వాత ఆక్వా వల్ల వచ్చిన డబ్బు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళింది. భీమవరం చుట్టూ భూముల ధరలు చాలా వేగంగా పెరిగాయి. కొంతమంది రైతులు ఆక్వా వల్ల సంపాదించిన డబ్బుతో పెద్ద ఇల్లు, కమర్షియల్ బిల్డింగ్స్ కూడా కట్టుకుని రెంట్కి ఇచ్చుకుని ఆ రెంట్లతోనే బతికేస్తున్నారు. ఇంకా భీమవరం అంటే అండి బాగా చెప్పాల్సిందండి లగ్జరీ లైఫ్ స్టైల్ అండి. హైదరాబాద్లో కూడా ఎవడో మెయింటైన్ చేయడండి. భీమవరం వాళ్ళు మెయింటైన్ చేసే కార్లు కానీ, బైకులు కానీ, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కానీ, వాళ్ళు పెట్టుకునే వాచ్లు కానీ అంత బాగుంటాయండి. ఇంకా భీమవరం గురించి చాలా మంది చెప్పేది ఒకే మాట అండి, గ్రామంలో కనిపిస్తుంది కానీ డబ్బు మాత్రం నగర స్థాయిలో తిరుగుతుంది. అది లక్షల కోట్ల, కోట్ల కోట్ల అనేది కూడా లెక్కలోకి రాదండి. అంత డబ్బు తిరుగుతుంది భీమవరంలో. మీరు చూస్తూనే ఉంటారు కదా సంక్రాంతి టైంలో అసలు కోడి పందాలు అంటేనే భీమవరం, భీమవరం అంటేనే కోడి పందాలు అంటారు. ఒక్క పందు 5 లక్షల నుంచి 5 కోట్ల పందాలు జరిగి కూడా ఉన్నాయి మన సంక్రాంతిలో. కానీ అన్నీ బయటికి రావనుకోండి, మేము కూడా చెప్పకూడదు. ఇంకా భీమవరంలో అండి లగ్జరీ కార్స్, లార్జ్ హౌసెస్, పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి. అండ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా బాగా చేస్తారు. అవన్నీ కూడా మీరు ఒకసారి భీమవరం రండి చూద్దరు. కానీ అన్నీ బాగానే చెప్తున్నారు అబ్బాయి, మరి ఇదంతా నిజమా? ప్రతి ఒక్కడు రొయ్యలు చెరువులు, చేపల చెరువులు వేసినాడు, అందరూ కోట్లు లక్షలు సంపాదించేస్తున్నాడంటే అంతా బంగారం కాదు కదండి. ఆక్వాలో కూడా రిస్క్ కూడా భారీగానే ఉంటుంది. ఒక్క వైరస్ వచ్చిందనుకోండి రొయ్యలన్నీ చచ్చిపోతాయి. లక్షల లక్షలు, కోట్లు కూడా పోవచ్చు. చాలా మంది పక్క ఇంటాడు సంపాదించాడు, ఎదిరింటాడు సంపాదించాడని ఇలాగే అప్పులు తెచ్చేసి లేదంటే ఉన్నాయి అమ్మకు దొబ్బి ఇలాగే పెట్టేసాడండి రొయ్యల చెరువులో. కానీ
ఏదో ఒక వైరస్ వచ్చి చేపలు రొయ్యలు చచ్చిపోయాయి అనుకోండి, ఆడు కూడా పురుగుల మంది తగ్గి చచ్చిపోతాడండి. అలాంటివి కూడా బోలు జరుగుతాయి. అంతేకాకుండా అండి, ఒకటి ఎదిగితే చూడలేరు కదండి పక్కనోళ్ళు. ఈడు ఈ సంవత్సరం పంట బాగా వచ్చిందిరా, బాగా సంపాదించాడురా అని పేరు వచ్చింది అనుకోండి, మన మీద ఈర్ష్యతో కక్షతో మనకు తెలియకుండానే ఆ చెరువులో రకరకాల మందులు ఏవో కలిపేసి మన రొయ్యలు మన చేపలు చనిపోయేలా కూడా చేస్తారండి. అంత అలాంటి డేంజర్గా కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి రిస్కులు ఎన్నో ఉంటాయి. కానీ రిస్క్ చేస్తేనే కదండి లైఫ్లో రిస్క్ దొరికిద్ది. సో ఒక వైరస్ వస్తే లక్షలు పోవచ్చు, కోట్లు పోవచ్చు, ఒక సెడి సీజన్ మొత్తం లాభాన్ని తినేస్తుంది. అందుకే ఇది హై ప్రాఫిట్ కానీ హై రిస్క్ రంగం అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పండించేద్దాం, కోట్ల లక్షలు సంపాదించేద్దాం అంటే అది అవ్వదండి. దానికి కూడా రాసి పెట్టి ఉండాలి. ఇంకా భీమవరం గురించి చాలా మందికి తెలియని నిజం ఏంటంటే, ఇక్కడ డబ్బు ప్రభుత్వ ఉద్యోగాల వల్ల కాదు, ఐటీ వల్ల కాదు, పెద్ద ఫ్యాక్టరీల వల్ల అస్సలు కూడా కాదు. నీరు, చెరువు, రొయ్యలు ఇవే ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క. ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు ఇక్కడ మరి అని డౌట్ మీకు వస్తే, స్మాల్ ఆక్వా ఫార్మర్స్ మినిమం 50,000 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తారు. సీజన్కి అండి నేను చెప్పేది, సీజన్ బట్టి. ఇంకా మీడియం ఫార్మర్స్ 5 లక్షల నుంచి 50 లక్షల వరకు సంపాదిస్తారు. ఇంకా ఎక్స్పోర్టర్స్ లక్షల నుంచి కోట్ల వరకు ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుందో మనం ఊహకు కూడా ఉందో. ఇంకా ఫీడ్ డీలర్స్ స్థిరమైన భారీ ఆదాయం ఉంటుంది, అది కూడా లెక్కల్లో చెప్పలేం. సో ఇంకా భవిష్యత్తు చూసుకుంటే అండి, రాబోయే 10 సంవత్సరాల్లో ఆక్వా ఎక్స్పర్ట్స్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ డిసీజెస్ కంట్రోల్, వాటర్ క్వాలిటీ, ఎక్స్పర్ట్ రూల్స్ చాలా కీలకం. సో ఫైనల్గా ఒక ముక్కలో చెప్పారా బాబు అబ్బాయి అంటే, ఒక్క లైన్లో చెప్పాలంటే అండి, భీమవరం డబ్బు కథను అర్థం చేసుకోవాలంటే పొలాలను కాదు చెరువులను చూడాలి. సో మరి ఎప్పుడైనా భీమవరం వెళ్ళినప్పుడు ఎప్పుడు కోడి పందాలు ఆడేసి అక్కడ బిర్యానీ అదే పలావ్ తినేసి వచ్చేయకుండా అసలు ఏంటి రొయ్యలేంటి, చేపలేంటి, అట్ల బాధలేంటి తెలుసుకుని నేను చెప్పింది నిజమో కాదో మీరే చెప్పండి. ఇంకా భీమవరం ఆ చుట్టుపక్కల ఈ వీడియో చూస్తున్నారు కదా, నిజమేనంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఏమైనా తెలియని ఉంటే కూడా చెప్పండి, తెలుసుకుంటాను. ఇది భీమవరం వచ్చేయండి 2 రోజులు మీ రొయ్యలు తిని మీ గురించి తెలుసుకుని చేస్తున్న వీడియో అండి. సో వీడియో నచ్చుతుంది అండి, మరి నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసేయండి. తర్వాత రేపు పొద్దున్న విజయవాడ నెలసరి ఆదాయంతో ఆ వీడియో చేసుకుంటాను, అది చూసేయండి. బాబాయ్.